వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ అండ్ కరెంట్ అథమెటిక్ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ లో ఇప్పటివరకు మనం 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 51 నుండి చూడండి. An aeroplane covers a certain distance at a speed of 240 km/h in 5 hours. To cover the same distance in 1 and 2/3 hours, it must travel at a speed of అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పడం జరిగిందండి. ఆ విధంగా చేయండి. అంటే దీన్ని రేషియో అండ్ ప్రపోర్షన్ లో చేస్తే మనకు సింపుల్ గా ఉంటుందన్నమాట. ఒక విమానం 5 గంటల్లో 240 కిలోమీటర్ల వేగంతో ఒక నిర్దిష్ట దూరాన్ని కవర్ చేస్తుందటండి. 1 and 2/3 గంటల్లో అదే దూరాన్ని కవర్ చేయడానికి అది ఎంత వేగంతో ప్రయాణించాలి అని అడిగాడండి. ఎంత వేగంతో ప్రయాణించాలి. ఇక్కడ అదే దూరం అన్నాడు కాబట్టి రెండింటికి దూరం కనుక్కొని ఈక్వల్ చేయొచ్చండి. అది ఒక మెథడ్. లేదా మనము విలోమానుపాతం అంటే అనుపాతం ఉపయోగించి అంటే రేషియో అండ్ ప్రాపోర్షన్ ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, 5 గంటలంటే టైం ఇచ్చాడండి. గంటల్లో 240 కిలోమీటర్ వేగంతో అంటే వేగం ఇచ్చాడండి, స్పీడ్ ఇచ్చాడనమాట. టీ స్పీడ్ రెండు కూడా ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. టీ అనేది టైం పెరిగినప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ తగ్గించాలండి. స్పీడ్ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఆ టైం ఆటోమేటిక్ గా పెరుగుతుందండి. అవునా లేదా? మనము స్పీడ్ గా వెళ్ళామనుకోండి తొందరగా చేరుకోవచ్చు. తక్కువ స్పీడ్ తో వెళ్ళామనుకోండి ఎక్కువ టైం పడుతుంది అనమాట. అంటే ఏమవుతుంది, విలోమానుపాతములు ఉన్నాయండి. ఈ రెండు విలోమానుపాతములు ఉన్నాయి కాబట్టి అంటే చూడండి, 5 గంటలు అంటే మనం స్పీడ్ చూసుకున్నట్లు 240 వేసుకోండి, కాబట్టి ప్రాబ్లం లేదు. 240 ఎక్కడే వేసుకున్నాం, 5 గంటలని రాద్దామండి. 5 గంటల్లో 5 గంటలు ఎంత స్పీడ్‌తో వెళ్తున్నాడంటే 240 స్పీడ్‌తో వెళ్తున్నాడండి. 240 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో వెళ్తున్నాడండి. అయినట్లయితే అదే దూరాన్ని చూడండి, 1/2/3 అండి. అంటే ఏం రాసుకోవచ్చండి, 3 1 3 + 2 అంటే 5/3 గంటలని రాసుకోవచ్చండి. 5/3 గంటలు. 5 గంటల్లో 240 కిలోమీటర్/అవర్ వేగంతో వెళ్ళినట్లయితే కొంత దూరాన్ని చేరుకోవచ్చండి. అదే 5/3 గంటల్లో వెళ్ళాలనుకోండి. 5/3 గంటల్లో వెళ్ళాలంటే స్పీడ్ ఎంత కావాలి మనకి. ఈ రెండు కూడాను ఎస్‌ను, టీ ఎలా ఉన్నాయండి, విలోమానుపాతములు ఉన్నాయి కాబట్టి విలోమానుపాతం అనగానే వెంటనే మనకి ఏం గుర్తు రావాలి, స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ గుర్తు రావాలండి. స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ అయినట్లయితే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 5 × 240/5/3 అవుతుందండి. ఈ 3 కాస్త ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది. 5, 5 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 240 × 3 అవుతుంది అనమాట. 240 × 3 అంటే చూడ 3 0 0 3 4 12 అంటే 1 3 2 6 + 1 అంటే 7 అండి. అంటే 720 km/h అవుతుంది అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేయొచ్చు. లేదా ఇంకా మీకు కాన్సెప్ట్ చెప్పాను ఏంటండి, ఇక్కడ రెండిట్లో కూడా రెండు సమ్స్ లో కూడా ఇక్కడ మనకి ఒకే దానిలో 2 సమ్స్ ఇచ్చాడండి. ఈ 2 సమ్స్ కూడా మనకి ఏమి ఈక్వల్ ఉన్నాయండి, డిస్టెన్స్ ఈక్వల్ గా ఉందండి. అంటే అదే దూరం అన్నట్టు చూడండి, అదే దూరాన్ని కవర్ చేయడానికి అంటే డిస్టెన్స్ ఈక్వల్ అండి. రెండింటికి కూడా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా తీసుకున్నట్లయితే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి, ఎస్ ఇంటూ టీ అవుతుందండి. మీకు ఆ ఫార్ములా మర్చిపోయినట్లయితే వెంటనే మీకు చెప్పాను నేను, ఇలా డయాగ్రామ్ వేసుకోండి అనేసి. ఇది డి, ఇది టీ, ఎస్ అని. డిస్టెన్స్ మనకు కావాలి కాబట్టి టీ ఇంటూ ఎస్ ఆర్ ఎస్ ఇంటూ టీ అవుతుంది అనమాట. రెండింటికి ఎస్ ఇంటూ టీ కాబట్టి ఎస్ అని చూడండి, ఇక్కడ 240 కిలోమీటర్లు ఇంటూ టైం చూసుకున్నట్లయితే 5 గంటలు అండి. ఈజ్ ఈక్వల్ అంటే డిస్టెన్స్ అనమాట. సెకండ్ కండిషన్ లో డిస్టెన్స్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ సేమ్ అన్నాడు, కానీ టైం మనకి ఇచ్చాడండి. ఇక్కడ వేగం కనుక్కునే వేగం తెలియదండి. వేగం తెలియదు కాబట్టి దీన్ని S2 అనుకున్నాను అనమాట. రెండోది కాబట్టి ఇది S1, ఇది S2 అనమాట. S2 ఇంటూ టైం ఎంత అంటే 5/3 గంటలు అండి. 5/3 గంటలు. 240 × 5 ఈజ్ ఈక్వల్ టు S2 × 5/3 అనమాట. ఇప్పుడు చూడండి, ఓన్లీ S2 మీకు కావాలనుకుంటే S2 కావాలంటే ఈ 5/3 పంపించండి. అంటే 240 × 5 ఇంటూ ఇక్కడ 5/3 కాస్త ఇటు వస్తే ఏమవుతుందంటే 3/5 అవుతుందండి. ఈ 5, 5 క్యాన్సిల్ అయిపోతుంది. 5, 5 క్యాన్సిల్ అయిపోతే మనకి 240 × 3 అండి. 240 × 3 చేస్తే ఏమవుతుందండి 720 kmph అవుతుందండి. కిలోమీటర్/అవర్ అవుతుంది అనమాట. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందండి. ఇది మనకి
విషయం. ఓకే. రెండిటి కూడా డిస్టెన్స్ మనకి ఈక్వల్ కాబట్టి ఇలా డైరెక్ట్‌గా చేసేయండి సరిపోతుంది. ఎలా చేసినా ఓకే. ఎలా చేసినా ఒకటండి. ఇలా చేస్తే మనకేంటంటే విలోమానుపాతం అనే కాన్సెప్ట్ ఉపయోగించామండి. విలోమానుపాతం. ఇక్కడ కూడా మనం విలోమానుపాతమే ఉపయోగించాము. అది కొంతమందికి అర్థం కాదనమాట. విలోమానుపాతము ఉపయోగించామండి. ఇక్కడ కూడా విలోమానుపాతం ఉపయోగించాము. ఇక్కడ కూడా విలోమానుపాతం ఉపయోగించాము. కానీ కాన్సెప్ట్ వేరేలాగా అనిపిస్తుంది. మీకు ఏది సింపుల్ అనిపిస్తే, ఏది బెటర్‌గా ఎక్కువ రోజులు గుర్తుంటుందో ఆ కాన్సెప్ట్ వెళ్ళిపోండి. ఇక్కడ మనకి డిస్టెన్స్ అదే దూరం అన్నట్టుగా డిస్టెన్స్ ఈక్వల్ చేసామండి. ఇక్కడ కూడా అదే డిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్, టీ గురించే చూసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే డి అనేది ఏమవుతుందండి కాన్స్టెంట్ అవుతుందండి. అవునా కాదండి? డి అనేది కాన్స్టెంట్. డి అనేది కాన్స్టెంట్ అర్థమేంటండి? డి అనేది స్థిరంగా ఉంటుంది. అంటే స్థిరంగా ఉంటదంటే వాల్యూ మారదు. ఇక్కడ కూడా ఏదన్నా డిస్టెన్స్ ఈక్వల్ అన్నామండి. ఈక్వల్ అన్నా, కాన్స్టెంట్ అన్నా, మారదన్నా ఒకటే కాబట్టి 2 కాన్సెప్ట్ ఒకటేనండి. మీరు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రెయిట్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ మీకు గుర్తుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పర్సెంటేజ్, రేషియో, ప్రపోర్షన్ అన్నీ కూడా మనము స్ట్రెయిట్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ బాగా యూజ్ చేస్తామనమాట. అనులోమానుపాతంలో ఉందనుకోండి, అంటే డైరెక్ట్ ప్రాపోర్షన్‌లో ఉందనుకోండి, మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామండి. అదే ఇండైరెక్ట్ ప్రపోర్షన్ ఉన్నట్లయితే మనం స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఆ విషయం మీకు గుర్తుంటే సరిపోతుందన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 52 చూడండి. ఏ సేల్స్ మ్యాన్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 కిలోమీటర్స్ ఇన్ 2 అవర్స్ అండ్ 30 మినిట్స్. హౌ మచ్ ఫాస్టర్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఆన్ an average must must he travel to make such a trip in 5/6 hours less time. ఒక అమ్మకందారుడు 2 గంటల 30 నిమిషాల్లో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాడండి. 5/6 గంటల ముందే గమ్యాన్ని చేరుకోవడానికి గంటకు కిలోమీటర్లో సగటున ఎంత వేగంగా అతను ప్రయాణించాలి అని అడిగాడండి. అంటే మనము ఇక్కడ వేగం కనుక్కోవాలి, ఇక్కడ వేగం కనుక్కోవాలి. అప్పుడు రెండిట్లో మనకి డిఫరెన్స్ తెలిసినట్లయితే మనకి అదే ఆన్సర్ అవుతుందన్నమాట. ముందు ఇక్కడ వేగం కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ అమ్మకందారుడు 2 గంటల 30 నిమిషాల్లో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడండి. 2 గంటల 30 నిమిషాల్లో మనం ఏం రాసుకోవచ్చండి? 2:30 గంటలని రాసుకోవచ్చండి. ఈ 2:30 గంటలు ఏం రాసుకోవచ్చండి? 5/2 అండి. 5/2 గంటలు. 5/2 గంటల్లో మనకి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లయితే 5/2 గంటల్లో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లయితే మనకి వేగం ఎస్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్దండి? డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ 50 కిలోమీటర్లు ఇంటూ ఈ 5/2 కాస్త ఏమవుద్దంటే 2/5 అవుతుందండి. 5 ఒకట్ల 5 పదులు కాబట్టి 10 ఇంటూ 2 అంటే ఏమవుద్దండి? 20 కిలోమీటర్ పర్ అవర్ అవుతుందండి. కేఎంపీహెచ్. అంటే అమ్మకందారుడు 2 గంటల 30 నిమిషాల్లో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాడండి. 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లయితే ఎంత అవుతుందండి? 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళుంటాడనమాట. అంటే గంటకి 20 కిలోమీటర్లు వెళ్తున్నట్టు అర్థం అనమాట. అయినట్లయితే మనం ఏం చేయాలంటే 5/6 గంటల ముందే ఎక్కడ చేసుకోవాలి? గమ్యాన్ని చేరుకోవాలండి. అంటే అప్పుడు ఎంత సమయం ప్రయాణించినట్టండి? 5/2 గంటలు మైనస్ 5/6 చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ముందే చేరుకోవాలి కాబట్టి. ఎంత టైం అవుతుంది చూడండి ఇక్కడ. మనం ఎల్సిఎం చేసినట్లయితే మనకు 6 వస్తుందండి. 2 3 కాబట్టి 3 5 15 అవుతుంది. 15 మైనస్ 5 ఇక్కడ ఏంటంటే 5/6 కదా! 5 వస్తుందండి. అంటే మనకి ఏమొస్తుంది? 10/6 వస్తుందన్నమాట. 10/6 అండి. అంటే 10/6 అంటే ఎంత వేగంతో వెళ్ళాలి చూడండి ఒకసారి. మొత్తం మనం ఇక్కడ ఏమవుతుందండి? అదే దూరాన్ని వెళ్ళాలి మనం. అదే దూరాన్ని వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకి స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా మనకి d/2 కాబట్టి d అంటే మనకి ఏమవుతుంది? 50 అవుతుందండి. 50 బై మన టీ అవుతుంది. టీ అంటే ఇంటూ పెట్టుకోండి. ఇక్కడ ఎందుకంటే మన టీ ఎంత ఉందంటే 10/6 అవర్స్ ఉంది కదా! 10/6 అవర్స్ ఉంది కాబట్టి ఏమవుతుంది? 6/10 అవుతుందండి. 6/10 ఈ 0, 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 5, 6 ఎంత అవుతుందంటే 30 అవుతుందండి. అంటే 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాలన్నమాట. అంటే ఎంత పెంచాడండి? చూడండి ఎంత పెంచాడు? ఇంతకుముందు 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు. ఇప్పుడు 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాడు. అంటే 10 కిలోమీటర్లు పెంచాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 10 కిలోమీటర్ పర్ అవర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంత ఎక్కువ వేగంతో వెళ్ళాలి అంటే 10 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాలి అని అర్థం అనమాట. ఓకేనండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 52 అండి. ఓకేనండి. ఇక్కడ మనము మరొక మోడల్‌లో కూడా చేసుకోవచ్చండి. అన్ని అవసరం లేదనమాట. సింపుల్‌గా ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా వెళ్ళిపోయింటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 53 అండి. ఏ పర్సన్ హాస్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 కిలోమీటర్ ఇన్ 45 మినిట్స్. ఇఫ్ ఈ కవర్ వన్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ 2/3 ఆఫ్ ద టోటల్ టైమ్ టు కవర్ ద రిమైనింగ్ డిస్టెన్స్ ఇన్ ద రిమైనింగ్ టైమ్ ఈ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ మస్ట్ బి అని ఇచ్చారండి. ఒక వ్యక్తి 45 నిమిషాల్లో 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలండి.
అతను మొత్తం సమయం యొక్క 2/3 సమయంలో సగం దూరాన్ని కవర్ చేస్తే మిగిలిన దూరాన్ని కవర్ చేయడానికి అతని వేగం km/h వేగం ఎంత ఉండాలన్నాడండి. అతని యొక్క వేగం కావాలి. వేగం ఏంటంటే d/t అండి. ఇక్కడ చూడండి 45 నిమిషాల్లో 6 కిలోమీటర్లు వెళ్ళాలండి. కానీ ఇక్కడ చూడండి ఏమన్నాడండి, మొత్తం సమయం యొక్క 3/2 సమయంలో అంటే టైం t ఏమవుతుందండి, మొత్తం సమయం ఎంత అండి 45 అండి. అందులో 3/2 అంటే 2/3 అనమాట. చేస్తే ఏమవుతుంది చూడండి, ఎంత అవుతుందండి, 3తో చూసుకున్నట్లయితే 315 అండి. 15 × 2 అంటే 30 మినిట్స్ అవుతుందండి. 30 మినిట్స్. ఓకే, అంటే దీన్ని 1/2 అవర్ అని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2/3 సమయంలో సగం దూరాన్ని కవర్ చేయడానికి దూరం ఏమవుతుందంటే సగం అండి, అంటే 6/2 అవుతుంది. ఎందుకంటే దూరం ఇక్కడ 6 కిలోమీటర్స్ ఇచ్చారు కాబట్టి, అంటే 3 కిలోమీటర్స్ అనమాట. అయితే చూడండి మనకి ఏంటండి, కవర్ చేస్తే మిగిలిన సమయం ఏమవుతుందండి, మొత్తం ఇక్కడ 45 నిమిషాలు అండి, అందులో అరగంట పోయిందండి. అంటే మిగిలిన సమయం చూసుకున్నట్లయితే మిగిలిన సమయం తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, 45 - 30 అండి. అంటే ఏమవుతుందండి, 15 నిమిషాలు అవుతుందండి. 15 నిమిషాలు. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అండి, 15/60 గంటలని రాసుకోవచ్చు. 15/60 అంటే 1/4 గంటలు అని అర్థం అనమాట. 1/4 గంటలు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే స్పీడ్ కనుక్కోవాలండి. స్పీడ్ ఏంటంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, మిగిలిన డిస్టెన్స్ అవుతుంది. మిగిలిన డిస్టెన్స్ ఎంత అండి, 3 కిలోమీటర్లు కాబట్టి 3 టైం చూసుకున్నట్లయితే 1/4 అండి. 1/4 అంటే పైకి 4 వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ 1/4 కాస్త పైకి వెళ్తే ఏమవుతుంది, 4/1 అవుతుంది కాబట్టి 3 × 4 అంటే 3/4 అంటే 12 అనమాట. అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందంటే 12 km/h వేగంతో వెళ్తే అప్పుడు మిగిలిన సమయంలో మిగిలిన దూరాన్ని కవర్ చేయగలరని అర్థం అనమాట. ఇది కూడా మిగిలిన దూరం అండి, ఇది మిగిలిన సమయం అండి. దాన్ని ఉపయోగించుకుంటే మనం స్పీడ్ కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకేనండి, అర్థమైందా? ఇది నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54 అండి. ఏ మ్యాన్ పెర్ఫార్మ్స్ 3/5 of the total journey by rail, 7/20 by bus and remaining 6.5 km on foot. His total journey is అని ఇచ్చాడండి. ఇది మనం ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్స్ అనే టాపిక్ లో కూడా ఇచ్చినటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి మొత్తం దూరంలో 3/5 వంతు రైలు ద్వారా 7/20 వంతు దూరం బస్సులో మరియు మిగిలిన 6.5 కిలోమీటర్ల దూరం కాలినడకన పూర్తి చేస్తే, ఇది పూర్తి అండి, పూర్తి చేస్తే ఇంకా బాగా రాశాను అనుకుంటా. పూర్తి చేసిన అతడు మొత్తం ప్రయాణ దూరం ఎంత అడుగుతున్నాడు. మొత్తం ప్రయాణ దూరం ఎంత అన్నాడు. మొత్తం ప్రయాణ దూరం మనం ఎక్స్ అనుకున్నట్లయితే, మొత్తం ప్రయాణ దూరం ఏమనుకున్నామంటే ఎక్స్ అనుకున్నట్లయితే, ఈ ఎక్స్ అనేది 5తో డివిజన్ అవ్వాలి మరియు 20తో కూడా డివిజన్ అవ్వాలండి. అలా మనము రెండింటితో ఏదైతే డివిజన్ అవుతుందో మనకు అదే ఆన్సర్ అవుతుంది అనమాట. లేదా 20తో ఇది డివిజన్ అవుతుంది, ఇది డివిజన్ అవుతుంది, ఒకటే అవ్వట్లేదు అనుకుంటా. కాబట్టి ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయ్యిందండి. 5తో ఇదో పోతుందండి, 5తో ఇది పోతుంది, 5తో ఇది పోతుంది. 20తో చూసుకున్నట్టు ఇది 20తో పోతుందండి, ఇది 20తో పోతుంది, ఇది కూడా 20తో 6.5 అంటే అవ్వచ్చు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ కూడా 6.5 పాయింట్లు ఉంది కదా, కాబట్టి అవ్వచ్చు, కాబట్టి ప్రాబ్లం లేదండి. అయితే చూద్దాం, మన ఎక్స్ అనే మెథడ్లోనే చేద్దాము. మొత్తం దూరం మనం ఎక్స్ అనుకున్నట్లయితే రైల్లో పోయేది ఎంత అంటే ఎక్స్ లో 3/5 అవుతుందండి. అంటే ఏమవుతుందండి, 3x/5 అవుతుందండి. ఇది ట్రైన్ లో. మరి బస్సులో చూసుకున్నట్లయితే 7/20 ఉంది కాబట్టి 7/20 ఉంది, అంటే 7/20 పార్ట్ కాబట్టి మనకి ఏమవుతుందండి, 7x/20 అవుతుందండి. 7x/20 ప్లస్ మిగిలిన దూరం ఎంత అండి, 6.5 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మొత్తం అవుతుంది, మొత్తం దూరమే కదండి, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఇప్పుడు చూడండి అంతా కూడా ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఎల్సిఎం 20 వస్తుందండి. ఎల్సిఎం ఎంత అంటే 20. 5తో చూసుకున్నట్లయితే 5 4 కాబట్టి 4 × 3 అంటే 12 అవుతుంది, 12x. ఇక్కడ యాజ్ టీజ్ గా 7x ఉండిపోతుందండి. ప్లస్ ఇక్కడ 6.5 × 20 అవుతుందండి. ఎందుకంటే మనకి ఏమీ లేదంటే ఇక్కడ 1 ఉన్నట్టు కాబట్టి 120 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఈ 20 అటు పంపించండి, పంపించిస్తే ఏమవుతుందండి, 20x అవుతుంది. ఇక్కడ 12x + 7x అంటే ఏమవుతుంది, 19x అవుతుంది అనమాట. 19x ప్లస్ ఇక్కడ చూడండి 6.5 × 20 అనమాట. 6.5 × 2 అంటే 13 పక్కన 0 అంటే 130 అవుతుంది. 130 ఈజ్ ఈక్వల్ టు 20 అటు పంపించారు అనుకోండి 20x అవుతుంది అనమాట. మరి
20x మైనస్ 19x అండి. 19x అని పంపించేస్తే ఈజ్ ఈక్వల్ టు 130 అండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 130 అవుతుంది. అంటే మొత్తం మనకు దూరం ఎంత అయిందంటే 130 కిలోమీటర్లు అయిందండి. కాబట్టి 130 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 55 అండి. క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఏ పర్సన్ విషెస్ టు రీచ్ హిస్ డెస్టినేషన్ 90 కిలోమీటర్ అవే ఇన్ 3 hours, బట్ ఫర్ ది ఫస్ట్ ఆఫ్ ద జర్నీ ఈ స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్ పర్ అవర్. ఈజ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ షుడ్ బి అని ఇచ్చారండి. ఇది కూడా ఇంతకు ముందే మనం చేసామని ఇటువంటి క్వశ్చన్. ఆ విధంగా చేయండి. ఒక వ్యక్తి 3 గంటల్లో 90 కిలోమీటర్ల దూరాన్ని తన గమ్యాన్ని చేరుకోవాలనుకున్నాడండి. కానీ ప్రయాణంలో మొదటి సగభాగము అతని వేగం ఎంత అండి 20 కిలోమీటర్ల పర్ వేగంతో, అంటే 20 కిలోమీటర్లు గంటకు వేగంతో వెళ్తున్నాడండి. మిగిలిన దూరం ప్రయాణించడానికి అతను మిగిలిన దూరం ప్రయాణించడానికి సగటు వేగం ఎంత ఉండాలని అడుగుతున్నాడండి. సగటు వేగం అనేది ఎంత ఉండాలి? ఇప్పుడు చూడండి, మొదటి సగభాగం అంటే ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 45 అవుతుంది. ఎందుకంటే 90/2 అనమాట, అంటే 45 కిలోమీటర్లు. ఈ 45 కిలోమీటర్లని ఎంత స్పీడ్ తో వెళ్ళాలండి? 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాలండి. 20 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాలంటే స్పీడ్ అనమాట ఇది, కేఎంపిహెచ్. అంటే ఇక్కడ ఎంత టైం తీసుకుంటాడు చూడండి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఏమవుతుందండి 45/20 అవుతుందండి. 45/20 అంటే మనం 5 తో చూసుకున్నట్లయితే 5 9 అంటే 5 తో 5 4 చేయండి, అంటే 9/4 అవర్స్ పడుతుంది అనమాట. 9/4 అవర్స్ పడుతుందండి. దీన్నే మనము గంటలు నిమిషాల్లో మార్చుకున్నట్లయితే 9/4 ఇంటూ 60 అని పెట్టుకున్నట్లయితే 4తో చూడండి, 4 15 కాబట్టి 15 ఇంటూ 9 అంటే 135 అండి. అంటే 135 నిమిషాలు అని అర్థం అనమాట. అంటే ఆల్రెడీ 135 నిమిషాలు టైం తీసుకున్నాడండి. ఇప్పుడు మిగిలిన సమయంలో చూడండి, మిగిలిన దూరం ప్రయాణించడానికి అతను ఎంత సగటు వేగంతో వెళ్ళాలి, అంతే అదే సమయంలో వెళ్ళాలి. కాబట్టి మనకి ఏమవ్వాలంటే ఇక్కడ టైం చూసుకున్నట్టు రిమైనింగ్ డిస్టెన్స్ చూడండి. ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ చూసుకోదన్నమాట. రిమైనింగ్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 45 కిలోమీటర్ అవుతుందండి. రిమైనింగ్ టైం టీ ఈజ్ ఈక్వల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఎంత అండి 3 గంటలు కాబట్టి 3 ఇంటూ 60 అండి. అంటే ఎంత అవుతుందండి 180 అవుతుందండి. ఈ 180లో 135 నిమిషాలు ఇక్కడ వేస్ట్ చేశాడండి. ఇంకెంత ఉందండి 180లో 135 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి 45 నిమిషాలు ఉంటుందండి. 45 నిమిషాలు. అయితే మనకి వేగం కావాలండి. ఎందుకంటే మిగిలింది ఎంత వేగంతో వెళ్తున్నాడో మనకు కావాలి. సగటు వేగం కావాలి కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డి/టీ కాబట్టి డి ఎంతంటే డిస్టెన్స్ అంటే 45 అండి. మరి టైం కూడా 45 మినిట్స్ ఉందండి. మనకి అవర్ లో కావాలంటే ఏం చేయాలంటే బై 60 చేయాలి. కానీ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ లో ఇవ్వడం జరిగింది, కిలోమీటర్ పర్ మినిట్ లో ఇవ్వడం జరిగింది, కిలోమీటర్ పర్ మినిట్ లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం కిలోమీటర్ పర్ మినిట్ ఇక్కడ చేద్దామండి. కే పర్ మినిట్ అనమాట. కేఎం కిలోమీటర్ పర్ మినిట్ అని చేసుకుందామండి. అప్పుడు ఏమవుతుందంటే 45 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏమవుతుందండి 1 km పర్ మినిట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 1 km పర్ మినిట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 56 అండి. ఏ ట్రైన్ ఈస్ షెడ్యూల్ టు కవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టేషన్స్ 46 కిలోమీటర్ ఏ పార్ట్ ఇన్ 1 hour. If it travels 25 kilometer at a speed of 40 kilometer per hour, find the speed of the remaining journey to complete it in the scheduled time అని ఇచ్చారండి. సేమ్ క్వశ్చన్ అనమాట. ఒక రైలు ఒక గంటలో 45 కిలోమీటర్ల దూరంలో 2 స్టేషన్ల మధ్య దూరాన్ని కవర్ చేస్తుందండి. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో 25 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే మిగిలిన ప్రయాణము నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి ఎంత వేగంతో వెళ్ళాలి అని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ మనము ఏం కనుక్కోవాలంటే టైం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఒక గంటలో పూర్తయింది కాబట్టి రిమైనింగ్ టైం కావాలండి. 40 కిలోమీటర్ల వేగంతో 25 కిలోమీటర్లు ప్రయాణించింది కాబట్టి ఇది డి అవుతుందండి. ఇది స్పీడ్ అండి. మనకు టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అంటే 25/40 అనమాట. అంటే ఎంత అవుతుందండి ఇక్కడ మనము 25/40 కాబట్టి 5 అంటే 5 8 అంటే 5/8 గంటలు సమయం పడుతుందండి. మనకి రిమైనింగ్ టైం కావాలి కాబట్టి రిమైనింగ్ టైం ఎంత ఉంటుందండి మొత్తం ఒక గంట పూర్తి అవ్వాలండి. అంటే ఒక గంట నుంచి 5/8 మైనస్ చేసండి. ఎంత ఉంటుందండి 3/8 గంటలు ఉంటుందండి. ఈ 3/8 గంటల్లో రిమైనింగ్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఎంత ఉందండి ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ ఇక్కడ చూడండి, ఒక గంటలో 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 స్టేషన్లను కవర్ చేస్తుందండి.
ఒక గంటలో 46 కిలోమీటర్లు వెళ్తుందంటే మరి డిస్టెన్స్ ఏమవుతుందండి? ఇక్కడ కూడా డి ఈజ్ ఈక్వల్ కూడా 46 అవుతుందండి. ఆ 46లో ఆల్రెడీ 25 కవర్ చేసింది కాబట్టి 46 మైనస్ 25 చేసేయండి. అంటే ఎంత అవుతుందండి? 21 అవుతుందండి. అంతేనా? 6లో 5 తీస్తే ఒకటండి. ఇక్కడ 4లో 2 తీస్తే 2 అనమాట. అంటే 21 కిలోమీటర్లు. ఈ 21 కిలోమీటర్లని 3/8 గంటల్లో పూర్తి చేయాలి కాబట్టి మనకి మనకేం కావాలండి? స్పీడ్ కావాలన్నమాట. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి? 21 కిలోమీటర్లు అండి. టైం ఎంత అండి? 3/8 కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది? 8/3 అవుతుందండి. 3తో చూసుకున్నట్టయితే 3 ఏళ్ళు కాబట్టి 7 ఇంటూ 8 అంటే ఎంత అవుతుందండి? 7 56 కాబట్టి 56 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ని 56 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళినట్లయితే మనము గమ్యాన్ని సరైన సమయానికి చేరుకోవచ్చు అని అర్థం అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 56 అండి. సేమ్ ఇంతకు ముందు కూడా మనం ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగిందండి. ఆ విధంగా ఇక్కడ కూడా చేయడం జరిగింది అనమాట. ఓకే, మనం ఏం కాదు, మీకు అర్థం అవడానికి పూర్తిగా నేను వర్కింగ్ తో రాస్తున్నాను అనమాట. ఇంత వర్కింగ్ కూడా అవసరం లేదు. మొదట ఏం కనుక్కున్నామండి? స్పీడ్ కనుక్కున్నాం అనమాట. సరే, టైం కనుక్కున్నామండి. టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఎందుకు టైం కనుక్కున్నామంటే ఇక్కడ మనకి గంటలో అయిపోయిందండి. ఒక గంటలో ఈ 46 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ దూరం ఇచ్చాడు, కాలం ఇచ్చాడండి. ఇక్కడ మిగిలిన ప్రయాణం అన్నాడు. మిగిలిన దూరం అయితే మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే 46 కిలోమీటర్ల నుంచి 25 తీసిస్తే మిగిలిన దూరం డి ఈజ్ ఈక్వల్ టు 21 కిలోమీటర్లు అర్థమైపోతుందండి. మరి మిగిలిన సమయం కావాలి కదండి. అంటే నిర్ణీత సమయంలోనే పూర్తి చేయాలంటే అంటే మిగిలిన సమయం కావాలి. అంటే గంటలోనే పూర్తి చేయాలి. అంటే గంటలో పూర్తి చేయాలంటే మొదట 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు కొంత సమయం తీసుకుంటుంది కదా. ఆ సమయం తెలిస్తేనే మిగిలిన సమయం తెలుస్తుంది. ఆ సమయం ఇక్కడ కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు మిగిలిన సమయం వచ్చింది. మిగిలిన సమయానికి మిగిలిన దూరానికి ఉపయోగించి మనం ఏం కనుక్కున్నామంటే స్పీడ్ కనుక్కున్నాం. స్పీడ్ ఎంత వచ్చిందండి? 56 కిలోమీటర్ పర్ అవర్ వేగం వచ్చిందండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 57 అండి. క్వశ్చన్ నెంబర్ 57 ఏమి ఇచ్చాడండి? క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. హౌ లాంగ్ మస్ట్ యూ డ్రైవ్ ద ఫైనల్ 70 miles of a trip if he wants to average 50 miles an hour for the entire trip, and during the first part of the trip he drove 50 miles in 1.5 hours. ఒక మనిషి ఒక యాత్రను గంటకు 50 మైలు వేగంతో పూర్తి చేయాలనుకున్నాడండి. కానీ మొదటి 50 మైలును 1.1/2 గంటల్లో పూర్తి చేసాడండి. మిగిలిన 70 మైలును ఎంత సమయంలో పూర్తి చేయగలడు అని అడుగుతున్నాడండి. ఎంత సమయంలో పూర్తి చేయగలడు? ఇక్కడ చూడండి, అంటే మొత్తం మన టోటల్ డిస్టెన్స్ డి చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? ఇది మొదటి 50 మైళ్ళు, తర్వాత 70 మైళ్ళు, అంటే మొత్తం కలిపి 120 మైళ్ళు అవుతుందండి. టోటల్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 120 మైళ్ళు అవుతుందన్నమాట. ఒక మనిషి యాత్రను గంటకి 50 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేయాలనుకున్నాడు. అంటే అప్పుడు వేగం ఎంత అవుతుందండి? సరే, వేగం ఎస్ ఏమవుతుందండి? గంటకి 50 కిలోమీటర్లు అన్నాడు. అప్పుడు టైం ఎంత అవుతుంది? టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి? 120 కిలోమీటర్లు బై స్పీడ్ ఎంత అండి? 50 అండి. 0 క్యాన్సిల్ అయిపోతే 5తో చూసుకున్నట్లయితే 5 రెళ్ళ 12 అండి. సారీ, 5 రెళ్ళ 10 అండి. ఇంకా 2 ఉంటుంది కాబట్టి 2/5 అనమాట. 2 అంటే 2/5 గంటల సమయం అయిందండి. 2 and 2/5 అవర్స్ టైం పడుతుంది అనమాట. అంటే యాక్చువల్ గా అయితే అంత అవ్వాలి. కానీ ఏం చేశాడంటే మొదటి 50 మైళ్ళను 1 and 1/2 గంటల్లో పూర్తి చేసాడండి. అంటే మొదటి 50 మైళ్ళను గంటన్నరలో పూర్తి చేసాడండి. గంటన్నరలో పూర్తి చేసాడంటే ఇక్కడ చూడండి, దీని ఏమో రాసుకోవచ్చు, 12/5 కదా. మిగిలిన సమయం చూసుకున్నట్లయితే మిగిలిన సమయం మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? ఇది 12/5 అండి ఒరిజినల్ సమయము. ఆల్రెడీ 1.5 గంటలు పూర్తి చేసాడండి. 1.5 అంటే అర్థం ఏంటంటే 3/2 అనమాట. 3/2 మైనస్ చేసండి. మైనస్ చేస్తే ఏమవుతుంది? బైలో మనకి ఏమొస్తుంది? 10 వస్తుందండి. ఇక్కడ 5 2s కాబట్టి 2 into 12 అంటే 24 అవుతుందండి. 2తో 2 5s కాబట్టి 5 into 3 అంటే 15 అవుతుంది అనమాట. ఈ రెండు మైనస్ చేసినట్లయితే 9 వస్తుంది. 9/10 అవర్స్ మనం మిగిలిందండి. ఈ 9/10 అవర్స్ లో మనం ఏం చేయాలండి? 70 మైల్స్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి స్పీడ్ ఏమవుతుందండి? చూడండి ఎంత, సరే సమయం, మిగిలిన 70 మైళ్ళను ఎంత సమయంలో పూర్తి చేయగలడు? ఎంత సమయం? ఆల్రెడీ సమయం వచ్చింది కదా, మిగిలిన సమయం ఇదే కదా. కాబట్టి ఏమవుతుందంటే 9/10 ఇంటూ అవర్ని మనము నిమిషాల్లో మార్చినట్లయితే, ఎందుకంటే ఆప్షన్ లో మనకి అన్ని నిమిషాల్లో ఉంది కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 5 6 ఎంత అండి? 54 అండి. అంటే 54 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 54 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్. 54 నిమిషాల్లో
ఆ మిగిలిన దూరం 70 మైళ్ళ దూరాన్ని పూర్తి చేయగలం. ఇక్కడ స్పీడ్ అడిగాడు అనుకోండి, మళ్ళీ మనం స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ కనుక్కోవాలంటే ఏమో 70 ఈ 9/10 వేసుకుంటారనమాట. వేసుకుంటే మనకు స్పీడ్ వస్తుంది. స్పీడ్ అడగలే. ఎంత సమయంలో అన్నాడు. అంటే మిగిలిన సమయం మనం కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 58 అండి. ఏ కెన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 అవర్స్. ఈ ట్రావెల్ ఫస్ట్ of the journey at the rate of 21 kilometer per hour, and the second of at the rate of 24 kilometer per hour. Find the total journey in kilometers అని ఇచ్చాడండి. ఏ 10 గంటల్లో ఒక ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. అతను ప్రయాణంలో మొదటి సగం గంటకు 21 కిలోమీటర్ మరియు రెండవ సగం గంటకు 24 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తున్నాడండి. కిలోమీటర్లో మొత్తం ప్రయాణ దూరం కనుక్కోండి అని అడుగుతున్నాడండి. చూడండి, 10 గంటల్లో ఒక ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చండి. అతను ప్రయాణంలో మొదటి సగం గంటకు 21 కిలోమీటర్ల వేగంతో, రెండవ సగం గంటకు 24 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తాడండి. అంటే కిలోమీటర్లో మొత్తం ప్రయాణ దూరం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ 10 గంటలు అన్నాడు చూడండి. 10 గంటలు సగం. ఇక్కడ చూడండి, అతను ప్రయాణంలో మొదటి సగము అంటే అక్కడ డి అనేది తెలియదండి. కాబట్టి దీన్ని డి అలా ఉంచేసిన ప్రాబ్లం లేదు. ఎక్స్ అనుకున్నారు అనుకోండి. అంటే ప్రయాణ దూరం మనం ఎక్స్ అనుకున్నట్లయితే ప్రయాణ దూరంలో మొదటి సగం అంటే ఇక్కడ మొదటి సగం అన్నాడు కాబట్టి ఏం తీసుకుంటాం అంటే ప్రయాణ దూరం 2x అని తీసుకోండి, బాగుంటుంది. అందులో సగం ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది అనమాట. మొదటి సగం దూరము 21 కిలోమీటర్ల వేగంతో అంటే 21 అనమాట. ప్లస్ మీ రెండవ సగము 24 కిలోమీటర్ల వేగంతో అంటే x/24 అనమాట. అంటే మొత్తం సమయం ఎంత పడుతుందండి, 10 గంటలు పడుతుందండి. ఎందుకే ఇక్కడ x/21 ఎందుకు వేసామంటే టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ x కిలోమీటర్లు, స్పీడ్ 21 అనమాట. అలా మనము మొదటి సగము రెండో సగం రెండు కలిపి 10 గంటలకు కాబట్టి 10కి ఈక్వల్ చేసామండి. ఇప్పుడు మనం రెండింటికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 21కి 24కి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ 3 కామన్ తీయొచ్చండి. 7 8 56 ఇంటూ 3 అవుతుంది అనమాట. అంటే చాలా ఎక్కువ వస్తుంది. 56 ఇంటూ 3 వస్తుందండి. 21తో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం మిగులుతుందండి, 21 8 అనమాట. 8 ఇంటూ ఎక్స్ 8x అవుతుందండి. ప్లస్ ఇక్కడ 24 7 పడుతుంది కాబట్టి 7 ఇంటూ అంతేనా 24 7 కాబట్టి 7 ఇంటూ ఎక్స్ 7x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 10 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే ఏమవుతుందండి 15x అవుతుందండి. 15x/56 ఇంటూ 3 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 10 అండి. ఇక్కడ చూడండి 3తో 3 1s 3 5s అండి. 5తో 5 1s 5 2s అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇక్కడ 2 మిగిలిందండి. ఇక్కడ 56 ఉంది, ఇటు పంపిస్తే ఏమవుతుందండి ఇంటూ 56 అవుతుందండి. 2 ఇంటూ 56 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిందంటే ప్రయాణంలో మొత్తం దూరం కావాలండి. మొత్తం దూరం 2x కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 56 అవుతుందండి. అంటే 56 ఇంటూ 4 అని అర్థం. 4తో డివిజన్ చేసండి, సరే 4తో మల్టిప్లికేషన్ చేసండి. 4తో 4 6 ఎంత అంటే 24 కాబట్టి చివరి 4 ఉంటే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి. 4తో 4 5 20 ప్లస్ 200 అంటే 224 అవుతుంది అనమాట. 224 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 224 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4 6 24 4 5 20 కాబట్టి మనకి ఏమైందంటే టోటల్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 224 అనమాట. చూడండి, ఎక్స్ట్రా ఇక్కడ 2 ఎందుకు వచ్చిందంటే మీకు టోటల్ డిస్టెన్స్ 2x అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ x/2 వేసుకుంటే ఇంకా కొద్దిగా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మన ప్రయాణ దూరాన్ని మనం 2x అని తీసుకోవడం జరిగింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఏ మోటార్ సైక్లిస్ట్ కంప్లీట్స్ ఏ సర్టెన్ జర్నీ ఇన్ 5 అవర్స్. ఈ కవర్స్ 1/3 distance at 60 km/h and the rest at 80 km/h. ది లెంత్ ఆఫ్ ద జర్నీ ఈజ్ అని ఇచ్చారండి. మోటార్ సైక్లిస్ట్ 5 గంటల్లో ఒక నిర్దిష్ట ప్రయాణాన్ని పూర్తి చేస్తాడండి. అతను గంటకు 60 కిలోమీటర్ల వద్ద 1/3 వంతు దూరము మరియు మిగిలినది గంటకు 80 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించిన ప్రయాణం యొక్క దూరం ఎంత అని అడుగుతున్నానండి. అయితే ఇక్కడ దూరం మనకు తెలియదు కాబట్టి ఇక్కడ చూడండి దూరాన్ని 1/3 వంతు చేశాడు కాబట్టి అది చేయడానికి అనువుగా ఉండే విధంగా దూరం అనేది 3x అని తీసుకోండి. దూరం అనేది 3x అని తీసుకున్నట్లయితే మొదటి దూరం ఏమవుతుందంటే x అవుతుందండి. మిగిలిన దూరం చూసుకున్నట్లు 2x అవుతుంది అనమాట. మొదటి దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడండి. తర్వాత దూరాన్ని 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడండి. 80 km/h వేగంతో వెళ్ళాడు అనమాట. రెండింటికి కలిపి ఎంత సమయం తీసుకుందండి, 5 గంటల సమయం తీసుకుంది కాబట్టి టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఆ విధంగా మనం చేసినట్లయితే టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఏమవుతుందండి x/60 ప్లస్ 2x/80 అనమాట. 2x/80 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5 అవర్స్ అనమాట. ఇప్పుడు చూడండి రెండింటికి మనం ఎల్సిఎం చేసినాం అనుకోండి, ఇది 240 అయిపోతుంది కాబట్టి రెండింటికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి 60కి 40కి ఎల్సిఎం చేసినట్లయితే 120 అవుతుందండి. 63 2 కాబట్టి ఇక్కడ 2x అవుతుంది అనమాట. ప్లస్ 40తో చూసుకున్నట్లయితే 43 కాబట్టి ఇక్కడ 3x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట.
3x ప్లస్ 2x ప్లస్ 3x అంటే ఏమవుతుందండి 5x అవుతుందండి. 5x బై 120 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. ఈ 5 క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుందండి, దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 120 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 120 కిలోమీటర్స్ అనమాట. మనకు కావాల్సింది అంటే మొత్తం ప్రయాణ దూరం ఏమనుకున్నామండి 3x అనుకున్నాం కాబట్టి టోటల్ డిస్టెన్స్ 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 ఇంటూ 120 అండి. 3 ఇంటూ 120 అంటే ఏం రాసుకోండి 360 కిలోమీటర్స్ అని రాసుకోవచ్చండి. 360 కిలోమీటర్స్ కాబట్టి డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి ఇవే టెక్నిక్స్ అండి. మీరు నార్మల్ గా చేసుకున్నట్లయితే లేదా ఆర్ఎస్ అగ్రవాల్ బుక్ వెనుకునే మెథడ్ ప్రకారం మీరు వెళ్తాం అనుకుంటే టైం వేస్ట్ అనమాట. టైం వేస్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్ ఉపయోగించాం అనుకోండి. ఇప్పుడు మొత్తం ప్రయాణ దూరం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, 60 కిలోమీటర్ల వేగం వద్ద 1/3 వంతు అన్నాడు కాబట్టి ఏమవుతుంది x/3 అవుతుందండి. అంటే ఎక్స్ ప్లేస్ లో x/3 ఉంది అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే 2x/3 అవుతుంది అనమాట. ఇప్పుడు రెండింటిని ఉపయోగించుకొని మీరు ఇక్కడ ఈ x ప్లేస్ లో x/3 ఈ 2x ప్లేస్ లో 2x/3 వేసుకొని చేశారు అనుకోండి, అప్పుడు మనకి చూడండి ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఫ్రాక్షన్ అంటే టైం వేస్ట్ అవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ కూడా అవుతారు. అలాంటి కన్ఫ్యూజ్ ఉండకూడదంటే మనం ఏం తీసుకోవాలంటే ప్రయాణ దూరం అనేది 3x గా తీసుకోవాలన్నమాట. ఓకేనంటే ఇక్కడ 1/3 అయ్యిందంటే ఖచ్చితంగా 3x అని తీసుకున్నాం. ఇంతకు ముందు లెక్కలు ఏమన్నామంటే సగం అన్నాడు కాబట్టి 2x తీసుకున్నాం. చూడండి మొదటి సగము రెండో సగం అన్నాడు, సగం అన్నాడు కాబట్టి 2x తీసుకున్నాం. అంటే 2x సగం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 3 వంతులు చేయాలి కాబట్టి 3x ని 3 వంతులు సింపుల్ గా చేయగలం. ఆ విధంగా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 అండి. ఏ పర్సన్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్స్ విత్ స్పీడ్స్ ఆఫ్ 3 km/h, 4 km/h and 5 km/h and takes a total time of 47 minutes. ది టోటల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా డిస్టెన్స్ తెలియదు కాబట్టి x అని తీసుకోవచ్చండి. ఒక వ్యక్తి 3 km/h వేగంతోనూ మరియు 4 km/h వేగంతోనూ మరియు 5 km/h వేగంతోనూ సమాన దూరాలు ప్రయాణించిన మొత్తం సమయం చూసుకున్నట్లయితే 47 నిమిషాలు పడుతుందండి. అయినా మొత్తం దూరం అడుగుతున్నాడండి. మొత్తం దూరం అనేది x అని అనుకున్నాం కాబట్టి x బై ఇప్పుడు దూరం మొత్తం దూరం కాదు, ముందు మొత్తం సమయం అండి. సమయం t ఈజ్ ఈక్వల్ టు అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి దీని ప్రకారం చూసుకున్నట్లయితే x/3 అవుతుందండి, ప్లస్ x/4 అవుతుందండి, ప్లస్ x/5 అవుతుందండి. ఈ మూడు మనం ప్లస్ చేసినట్లయితే ఏం రావాలండి 47 మినిట్స్ రావాలండి. ఇది km/h లో ఉంది కాబట్టి km/h ఇది కిలోమీటర్లు కదా, మళ్ళీ km/h లో ఉంది కాబట్టి రిజల్ట్ కూడా మనకి ఏమవుతుంది అవర్స్ లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనం మినిట్స్ తీసుకోకూడదండి, అవర్స్ తీసుకోవాలి. కాబట్టి 9/60 తీసుకోండి. ఎందుకంటే 47 నిమిషాలు ఇచ్చాడండి. 47 నిమిషాలని గంటల్లో మార్చుకున్నట్లయితే 47/60 అవుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు సమానం చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు 3, 4, 5 కి మనం ఎల్సిఎం చేసుకున్నట్లయితే ఏమవుతుందండి 60 అవుతుందండి ఎల్సిఎం. 3 తో చూసుకున్నట్లయితే 30 కూడా అవుతుందేమో, 30 కూడా అవుతుందండి. ఓకేనా, 30 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 60 ఉంది కాబట్టి 60 తీసుకోండి, ప్రాబ్లం లేదు. 12, 12 5 అండి. 12 5 60 అవుతుందండి. 30 అవ్వదు. 30 4 క్యాన్సిల్ అవ్వదు. ఓకే, 60 అవుతుంది కాబట్టి 3 తో చూసుకోండి. 3 20 కాబట్టి 20x అవుతుందండి. 4 తో చూసుకున్నట్లయితే 4 15 కాబట్టి 15x అవుతుందండి. 5 తో చూసుకున్నట్లయితే 5 12 కాబట్టి 12x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 47/60 అనమాట. ఈ 60 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం ప్లస్ చేసండి. 20 ప్లస్ 15 అంటే ఏమవుతుందండి 35 అవుతుందండి. 35 ఇది ఒక 10 అండి. 45 ఇది 2 47 అనమాట. అంటే 47x ఈజ్ ఈక్వల్ టు 47 అండి. 47x ఈజ్ ఈక్వల్ టు 47 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 47/47 అవుతుంది. 47 క్యాన్సిల్ అయిపోతే ఏమైందండి 1 అయిందండి. అంటే 1 కిలోమీటర్ అర్థం అనమాట. అంటే మొత్తం డిస్టెన్స్ చూసుకుంటే 1 కిలోమీటర్ అండి. అయితే మొత్తం దూరం కిలోమీటర్లు అడిగాడండి. ఇక్కడ మొత్తం దూరం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి 3 కిలోమీటర్ల వేగంతో, 4 కిలోమీటర్ల వేగంతో, 5 కిలోమీటర్ల వేగంతో సమాన దూరాలు ప్రయాణించాడండి. ఈ సమాన దూరాలు చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే x అండి. మరి 3 సమాన దూరాలు కాబట్టి x ప్లస్ x అండి. అంటే ఏమవుతుందంటే 3 కిలోమీటర్లు అవుతుందండి. x కాబట్టి ఏమవుతుందండి 3 కిలోమీటర్లు అవుతుందండి. కాబట్టి 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. మొత్తం దూరం అన్నట్టు చూడండి. మొదట 3 km/h వేగంతోనూ 1 కిలోమీటర్ వెళ్ళాడండి. 4 km/h వేగంతో కూడా 1 కిలోమీటర్ వెళ్ళాడు. 5 km/h వేగంతో కూడా 1 కిలోమీటర్ వెళ్ళాడంటే 3 ఒకట్లు అనమాట. 3 1 3 అనమాట. కాబట్టి 3 కిలోమీటర్స్ అనేవి మొత్తం దూరం అని మనం ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయండి. మొత్తం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.